Best health packages up to 80% discount. Tirumala Diagnostics. చంద్రశేఖర్ సాయి కిరణ్ అలియాస్ చందు సాయి యాక్టర్గా సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్తో మంచి పేరే తెచ్చుకున్నాడు. అయితే ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడని అతని తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కోర్టులు తెస్తే కోడలుగా యాక్సెప్ట్ చేస్తామని చెప్పారని వార్తలు వచ్చాయి. దీంతో చందు సాయిని అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు. వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారంటే, మంచి కంటెంట్తో, మీనింగ్ఫుల్ డైలాగులతో చందు సాయి ప్రజలకు సుపరిచితుడయ్యాడు. అతని టాలెంట్కి సినిమాలు క్యూ కట్టాయి. లైఫ్ మంచిగా సెట్ చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఊహించని కుదుపు. తాను ప్రేమించిన అమ్మాయే చందుపై కేసు పెట్టింది. తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకోమంటే కోట్ల కట్నం అడుగుతున్నాడని. అంతే, అతని జీవితం జైలు పాలైంది. కానీ ఈ కేసులో ఎంత నిజం ఉంది అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. కోర్టు తీర్పుతో క్లారిటీ వస్తుంది. కానీ తనపై పడ్డ నిందల గురించి సాయి చందు రియాక్ట్ అయ్యాడు. తన మనసులో మాట చెప్పాడు. చందు సాయితో పాటు అతని ఫ్యామిలీపై కూడా కేసులు నమోదయ్యాయి. చందు సాయి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చందు సాయి ఎంతో ఎమోషనల్ అయ్యాడు. తనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని, తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారని బాధపడ్డాడు. తనపై పెట్టిన కేసుల్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నాడు. జైలు జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్నకు కృష్ణానగర్ అంతకన్నా పెద్ద జైలు అని ఆన్సర్ చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయిపై అఘాయిత్యం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పాడు. తననే కాదు, తన ఫ్యామిలీని కూడా లాగి నిజానిజాలు తెలియకుండా పరువు తీశారన్నాడు. తనపై వచ్చిన వార్తలో నిజం ఉందని కోర్టు ద్వారా తేలితే ఉరిశిక్ష వేయాలని అన్నాడు. కోర్టేం నేనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. జైలు నుంచి వచ్చాక తన తల్లి 2.5 గంటల పాటు ఏడ్చిందని, ఆమెను సముదాయించడం ఎవరి తరం కాలేదని అన్నాడు. ఇంకా తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నాడు. చందు సాయి తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది. ఒకవేళ చేయకపోయి ఉంటే ఆయన లైఫ్లో ఇది ఓ మచ్చలా మారిపోతుంది. కొద్ది కాలం ఆగితే ఎంక్వైరీలో కోర్టు తీర్పుతో చందు సాయి అమాయకుడా కాదా, కావాలని ఇరికించారా లేక తప్పు చేశాడా అనేది తెలిసిపోతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.